Telangana jobs, TG Telangana MHSRB, TG MHSRB recruitment notification. So Telangana jobs 2024, latest government jobs 2024. So Telangana government lo medical health services recruitment board lo దాంట్లో నోటిఫికేషన్ విడుదలైందండి. సో ఈ నోటిఫికేషన్ విడుదలైన డేట్ వచ్చేసి 11th September 2024. ఇది ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్, గ్రేడ్ 2 వేకెన్సీస్. క్వాలిఫికేషన్ మనం చూద్దాము. స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21/9/2024, 21st September, అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 5th October 5 PM వరకు ఉంటుంది. సో అప్లికేషన్ ఎడిట్ డేట్ వచ్చేసి 8th of October 2024, అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రం 10th of November 2024 రోజు ఉంటుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 1284, 1284 వేకెన్సీస్ ఉన్నాయి. సో 1284 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో 1788 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్, దీంట్లో 183 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ MNG ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ రీజనల్ సెంటర్, దీంట్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఫస్ట్గా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పే స్కేల్ 32,810 రూపీస్ నుంచి 96,810 వరకు ఉంటుంది పే స్కేల్. అండ్ తెలంగాణ విద్యా పరిషత్ నుంచి ఈ పర్టికులర్ దాంట్లో కూడా శాలరీ వచ్చేసి 32,810 నుంచి 96,890 వరకు ఉంటుంది. సో ఇక్కడ 31,040 నుంచి 92,050 వరకు ఉంటుంది MNG ఆన్కాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో. సో టోటల్ వేకెన్సీస్ 1284 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్ జోనల్ వైజ్గా బ్రేకప్ అనేది చేయడం జరిగింది. సో డిఫరెంట్ జోన్స్కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అది లాస్ట్లో చూద్దాము. సో అప్లికేషన్ వచ్చేసి టోటల్గా సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ టోటల్గా 100 పాయింట్స్ ఉంటాయి. 80 పాయింట్స్ వచ్చేసి marks, minimum 80 points will be awarded for the percentage of marks obtained in the written examination. అది కూడా కంప్యూటర్ బేస్ ద్వారా ఉంటుంది. CBTలో 80 పాయింట్స్ ఉంటాయి. ఇంకా 20 పాయింట్స్ అయితే maximum 20 points will be awarded for the service in the state government, hospital or institutions or programs on contract based outsourced candidates. సో ఇక్కడ మేజర్ క్రైటీరియా వచ్చేసి 80 పాయింట్స్ అండి. 80 పాయింట్స్ అండ్ టోటల్ 100 పాయింట్స్లో 80 పాయింట్స్ అనేది రిటన్ ఎగ్జామ్ మెరిట్ లిస్ట్, అండ్ 20 పాయింట్స్ అనేది మీకు అవుట్ సోర్సింగ్ లేదా ఏదైనా హాస్పిటల్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బేసిస్ ఉంటుంది. సో అది కూడా 20 పాయింట్స్ బేసిస్ వచ్చేసి ఇక్కడ 6 months సర్వీస్ ఉంటే 2.5 మార్క్స్ ఇవ్వడం, 2.5 పాయింట్స్. అండ్ ఇక్కడ 6 months సర్వీసెస్ రెండెడ్ అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్ అయితే 2 పాయింట్స్. అండ్ ఒకవేళ పాయింట్స్ టు బి గివెన్ ఫర్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months, ఓన్లీ 6 months కంప్లీట్ అయితే పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాయింట్స్ షల్ బి అవార్డెడ్ ఫర్ ద సర్వీస్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్స్ క్యాండిడేట్కి 20 పాయింట్స్ అనేది దాంట్లో బేసిస్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ ద టెన్యూరిటీ. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో బిఫోర్ అప్లయింగ్ ఎన్షూర్ దట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. కాబట్టి ఆధార్ కార్డ్, 10th class ఫుల్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము, ఇంకా 10th class సర్టిఫికేట్, ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఇక్కడ పారామెడికల్ బోర్డ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఫ్రెషర్స్ ఉన్నా కూడా 80 పాయింట్స్ అనేది మీకు మెరిట్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టడీ సర్టిఫికేట్, ఎందుకంటే జోనల్ వైజ్ రీజనల్ బ్రేకప్ ఉంది కాబట్టి 1 to 7th అనేది స్టడీ సర్టిఫికేట్. ఇంకా ఫర్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్, OBC అయినా, SC అయినా, ST అయినా లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ నాన్ క్రిమినియర్ సర్టిఫికేట్ ఉంటే BC సర్టిఫికేట్, అది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్. సో ఇక్కడ NCC సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే, అండ్ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, ఇంకా సిగ్నేచర్, ఇవన్నీ ఒక ఫోల్డర్లో ఉంచుకొని మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి, సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఖచ్చితంగా మీకు ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ సర్టిఫికేషన్ ఉండాలి, లేదా MLT లేదా ఇంటర్మీడియట్ 1 year క్లినికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉండాలి. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ DMLT ఉండాలి, లేదా BSc చేసి ఉండాలి. BSc MLTలో లేదా MSc
ఎంఎల్టీలో చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ ఆర్ టెక్నీషియన్ కోర్స్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అంటే బిఎంఎల్టీ అంటారు, సో అది చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది, లేదా మీరు పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కూడా చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ఈ పర్టికులర్ డిప్లొమా చేసినా కూడా మీకు ఈ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వారికి కూడా అర్హత ఉంది ఈ పోస్టులకు. అండ్ లేదా ఎంఎస్సీ వచ్చేసి ఎయిదర్ మెడికల్ బయోకెమిస్ట్రీ లేదా క్లినికల్ మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసిన వారికి కూడా ఈ పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మీరు మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ తెలంగాణ పారామెడికల్ బోర్డులో మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అప్లికెంట్ కెన్ రిజిస్టర్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ షుడ్. సో మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఈ పర్టికులర్ బోర్డులో మీరు రిజిస్టర్ చేసుకోకపోతే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు వస్తుంది, దాని తర్వాత మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇఫ్ నోటీస్ ఎనీ అప్లికెంట్ హూ పొసెసెస్ ద క్వాలిఫికేషన్ అదర్ దెన్ ద రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ అండ్ క్లెయిమ్స్ the said qualification is equivalent to the requisite qualification, the matter shall be referred as expert committee constituted by the board and the board will take a decision based upon the report of the expert committee. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇంతకుముందు చెప్పిన క్వాలిఫికేషన్లో ఏదైనా ఎలిజిబిలిటీ, ఒకవేళ ఇక్కడ చెప్పిన క్వాలిఫికేషన్ కాకుండా ఏదైనా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది వారు ఫైనల్ డెసిషన్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years అనేది మినిమం ఏజ్ క్రైటీరియా, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 46 years అండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఒక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎన్సీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వారికి, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్లో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది జాబ్ రిలేటెడ్. సో ఒకసారి థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఆ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అక్కడి నుంచి ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఒకవేళ మీరు ఏదైనా నోటిఫికేషన్ అనేది మిస్ చేయడం జరిగితే, ఒకవేళ ఇప్పటివరకు చూడండి నోటిఫికేషన్ అయితే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి నోటిఫికేషన్ అనేది. క్లిక్ చేయండి, క్లిక్ చేసి చూడండి, వీడియోని వాచ్ చేయండి. లేదా మీరు డైరెక్ట్ లింక్ అప్లై లింక్ ద్వారా చూసుకోవాలనుకుంటే ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ నోటిఫికేషన్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 rupees అండి జనరల్ కేటగిరీ వారికి. అండ్ ఇక్కడ దాంట్లో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ కేటగిరీ, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అయితే వారికి ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంది. సో ఇక్కడ వారికి ఎగ్జామ్షన్ ఉంది. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 500 rupees towards examination fee. There is no exemption for other category. సో ప్రాసెసింగ్ ఫీ, సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ కేటగిరీ వారికి అందరికీ 18 to 46 years లోపు ఉన్న అన్ఎంప్లాయిడ్ స్టేట్ తెలంగాణ వారికి 200 rupees అనేది ప్రాసెసింగ్ ఫీ అండి. అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మీరు కట్టాల్సి ఉంటుంది. ప్రొసీజర్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళేసి మీరు MHSRB వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ మీరు ఈ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని, మీరు ఫోటోకాపీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెఫరెన్స్ ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ ఐడి ద్వారా మీకు ఫర్దర్గా ఇంటిమేట్ చేయడం, ఇంకా ఏదైనా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా రెఫరెన్స్ ఐడి ద్వారానే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ అనేది 80 multiple choice క్వశ్చన్స్ అడుగుతారు. 80 multiple choice కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్లో ఉంటుంది. November 10th అనేది ఎగ్జామినేషన్. November 10th ఈజ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్ అండి. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ మంది అయితే డిఫరెంట్ సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ డిఫరెంట్ సెషన్స్ మార్క్స్ అనేది నార్మలైజ్డ్ చేశాక నార్మలైజ్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ద క్రైటీరియా ఆఫ్ ది పేపర్ కట్ ఆఫ్ అండ్ హై స్కోర్ లో స్కోర్ బట్టి నార్మలైజ్ స్కోర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరికీ అగ్రిగేట్గా నార్మలైజ్ స్కోర్. అండ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ద ఎగ్జామినేషన్ విల్ బి సెంటర్స్ మాత్రం ఇక్కడ ఉంటుంది. హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్ అండ్ ఇంకా
సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం ఇప్పుడు. జోనల్ వైజ్ వేకెన్సీస్. సో జోనల్ వైజ్ ఫస్ట్గా జోన్ 1 వచ్చేసి టోటల్గా ఇక్కడ మొత్తము 7 జోన్స్ ఉన్నాయి. 7 జోన్స్లో ఫస్ట్ జోన్ వచ్చేసి ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. సెకండ్ జోన్ వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్. థర్డ్ జోన్ కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. ఫోర్త్ జోన్ కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, హన్మకొండ, వరంగల్, ఇంకా వరంగల్ రూరల్, ఇంకా వరంగల్ అర్బన్. ఇది ఫోర్త్ జోన్ అండి. సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జన్గాన్ ఇవి ఫిఫ్త్ జోన్. అండ్ సిక్స్త్ జోన్ వచ్చేసి సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి ఇది ఫిఫ్త్ జోన్ అండి. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఇవి సిక్స్త్ జోన్. అండ్ లాస్ట్గా సెవెంత్ జోన్ వచ్చేసి మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఇవి వచ్చేసి సెవెంత్ జోన్. సో ఇది డిఫరెంట్ జోన్ వైజ్గా డిఫరెంట్ వేకెన్సీ ఉన్నాయి. కేటగిరీ వైజ్, జోన్ వైజ్ యాజ్ వెల్ యాజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే సో ఇక్కడ ఇంతకుముందు చూసినట్టుగా జోన్ వైజ్లో సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జోన్ 1లో 187, జోన్ 2లో 111 వేకెన్సీస్, జోన్ 3లో 145, జోన్ 4లో 159 అండ్ జోన్ 5లో 137, జోన్ 6లో 180, జోన్ 8లో 169. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి 1088 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ తెలంగాణ వైద్య విధాన పరిషత్ దాంట్లో జోన్ 1లో 31 వేకెన్సీ ఉన్నాయి, జోన్ 2లో 24, జోన్ 3 28, జోన్ 4 32 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జోన్ 5లో 32 వేకెన్సీస్ అండ్ జోన్ 5 12, జోన్ 6 40, జోన్ 7 16, టోటల్గా 183 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీ. ఇక్కడ ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ సెంటర్కి మాత్రం టోటల్ అన్ని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 13 వేకెన్సీ ఉన్నాయి. 13 వేకెన్సీస్లో టాప్ మెరిట్ లిస్ట్ ద్వారా ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ద్వారా ఇక్కడ టోటల్ వేకెన్సీ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సిలబస్ వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి క్లినికల్ బయోకెమిస్ట్రీ రిలేటెడ్ సిలబస్ అండి. డిప్లొమా లెవెల్ ఉంటుంది. డిప్లొమా లెవెల్ దాంట్లో జనరల్ టాపిక్స్, ల్యాబొరేటరీ సైన్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ల్యాబొరేటరీస్, స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ కెమికల్ సొల్యూషన్ అండ్ రీఏజెంట్స్ ఇది యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, క్యాలిరోమెట్రీ దాని ప్రిన్సిపల్స్, ఇంకా బయోకెమిస్ట్రీ రిలేటెడ్ అండ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ డెమాన్స్ట్రేషన్ టాపిక్స్. సో ఇది క్లినికల్. నెక్స్ట్ క్లినికల్ మైక్రోబయాలజీ, జనరల్ మైక్రోబయాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, సో ఇంకా వైరాలజీ, ఆటోమేషన్ ఇన్ మైక్రోబయాలజీ, ఇంకా ప్యాథాలజీ అయితే క్లినికల్ ప్యాథాలజీ, హెమటాలజీ అండ్ ఇవన్నీ ఇది సిలబస్ అండి. హెమటాలజీ, ఇమ్యూనోహెమటాలజీ. సో ఇక్కడ సిలబస్ వచ్చేసి అనెక్సర్లో లాస్ట్ 24th నుంచి ఇక్కడ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 5th of October 2024 is the last date to apply. Starting date వచ్చేసి 21 of September to 5th of October 2024 and date of online examination వచ్చేసి 10th November 2024. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒకవేళ మీకు వీడియో షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ అనేది త్వరలో ఉంది. సో 5/10/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి వస్తే ఒకసారి జాబ్ అప్డేట్ ప్లేలిస్ట్ చూడండి. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మేబీ దేర్ మైట్ బి ఎ ఛాన్స్ యూ మైట్ హ్యావ్ మిస్డ్ ఎనీ ఆఫ్ ది జాబ్ అప్డేట్స్. సో దయచేసి జాబ్ thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. thumbnail ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.